హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్లేషనల్ వైరాలజీ అండ్ ఎయిడ్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ నుంచి మనకైతే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఈ ఆర్గనైజేషన్ సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో వర్క్ చేస్తున్న ఆర్గనైజేషన్ ఫ్రెండ్స్. ఇందులో జాబ్ వస్తే మనకి సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ వచ్చినట్లే. సో ఈ నోటిఫికేషన్కి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు. దట్ మీన్స్ మనం ఏపీ నుంచి అయినా తెలంగాణ నుంచి అయినా కానీ ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, జస్ట్ ఇంటర్మీడియట్ పాస్ అయితే చాలు ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్కి మనమైతే అప్లై చేసుకోవచ్చు. సో వన్ బై వన్ మనము డీటెయిల్స్ అన్ని కవర్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి మనమైతే ఆన్లైన్ మోడ్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేటప్పటికి 20 ఆగస్ట్ 2024 నుంచి 19th ఆఫ్ సెప్టెంబర్ 2024 వరకు మనమైతే అప్లై చేసుకోవచ్చు. మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే అప్లై చేయడానికి కావాల్సిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు ఆ లింక్స్ ద్వారాగా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని మనం వన్ బై వన్ కవర్ చేద్దాము. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే మనకి అప్పర్ డివిజన్ క్లర్క్ అండ్ అలానే లోవర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి మనకి వేకెన్సీస్ అనేవి ఫిలప్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. అప్పర్ డివిజన్ క్లర్క్కి మనకి బేసిక్ పే 25,500 నుంచి స్టార్ట్ అవుతుంది. లోవర్ డివిజన్ క్లర్క్కి మనకి బేసిక్ పే 19,900 నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. సో టేక్ హోమ్ శాలరీ అనేది మనకి అప్పర్ డివిజన్ క్లర్క్కి నియర్లీ 50,000 ప్లస్ ఉంటుంది. అండ్ అలానే లోవర్ డివిజన్ క్లర్క్కి నియర్లీ 40,000 వరకు అయితే మనకి శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ అప్పర్ డివిజన్ క్లర్క్కి అన్రిజర్వ్డ్ కేటగిరీలో 3 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ లోవర్ డివిజన్ క్లర్క్కి ఓబీసీకి 2 వేకెన్సీస్, అన్రిజర్వ్డ్లో 2 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్లో 1 వేకెన్సీ అనేది ఉంది. ఈ నోటిఫికేషన్కి అన్ని కేటగిరీస్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకు అన్నట్లయితే అన్రిజర్వ్డ్ కేటగిరీలో మనకి వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియాస్కి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. అప్పర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి మనం చూసినట్లయితే ఇక్కడ ఆల్రెడీ శాలరీకి సంబంధించి మాట్లాడుకున్నాం కదా, బేసిక్ పే 25,500 నుంచి మనకైతే స్టార్ట్ అవుతుందని. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మనం గమనించినట్లయితే అప్పర్ డివిజన్ క్లర్క్కి రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ ద్వారాగా మనం ఏదైనా ఒక డిగ్రీ అనేది పాస్ అవ్వాలి ఫ్రెండ్స్. అది 3 years డిగ్రీ అయినా పర్వాలేదు, లేదా 4 years డిగ్రీ అయినా పర్వాలేదు, కానీ డిగ్రీ అనేది పాస్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ అలానే ఇంగ్లీష్ టైపింగ్ స్పీడ్ అనేది ఉండాలి ఫ్రెండ్స్, 35 words per minute, లేదా హిందీ టైపింగ్ స్పీడ్ అనేది ఉండాలి 30 words per minute కంప్యూటర్ పైన. అండ్ నెక్స్ట్ డిజైరబుల్గా మనకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అడుగుతున్నారు, కానీ ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అనేది మ్యాండేటరీ కాదు, జస్ట్ డిగ్రీ పాస్ అయితే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉంటే మనకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలానే డిజైరబుల్గా 2 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ఈ ఎక్స్పీరియన్స్ అనేది మ్యాండేటరీ కాదు, ఎక్స్పీరియన్స్ ఉంటే మనకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఏజ్ లిమిట్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. మినిమం ఏజ్ 18 years, మ్యాక్సిమం 27 years. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే లోవర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి మనకైతే డీటెయిల్స్ ఇచ్చారు. సో శాలరీ 19,900 నుంచి మనకి బేసిక్ పే అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ మనం చూసినట్లయితే 12th క్లాస్ అనేది పాస్ అవ్వాలి ఫ్రెండ్స్. దట్ మీన్స్ ఇంటర్మీడియట్ అనేది మనం రికగ్నైజ్డ్ బోర్డ్స్ ద్వారాగా మనమైతే పాస్ అవ్వాల్సి ఉంటుంది. ఇంగ్లీష్ టైపింగ్ స్పీడ్ 35 words per minute ఉండాలి, లేదా హిందీ టైపింగ్ అనేది 30 words per minute ఉండాలి కంప్యూటర్ పైన. డిసైరబుల్గా మనకి డిగ్రీ అనేది అడుగుతున్నారు, కానీ జస్ట్ ఇంటర్మీడియట్ పాస్ అయినా కానీ మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ పాస్ అయితే లేదా డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ కంప్లీట్ చేస్తే మనకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ 1 year ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఇది కూడా డిజైరబుల్గానే అడుగుతున్నారు, మ్యాండేటరీ అయితే కాదు. ఎక్స్పీరియన్స్ ఉంటే మనకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఏజ్ లిమిట్ ఫ్రెండ్స్. ఏజ్ లిమిట్ మనకి 18 years నుంచి మినిమం అండ్ మ్యాక్సిమం 27 years. అండ్ నెక్స్ట్ ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో ముందుగా అప్లై చేసుకున్న క్యాండిడేట్స్కి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ క్వాలిఫై అయిన క్యాండిడేట్స్కి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. దట్ మీన్స్ ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా, టైపింగ్ టెస్ట్, అది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ రెండు కలిపి మనకి 95%కి ఈక్వల్ చేస్తారు. రిమైనింగ్ 5 marks దేనికి ఇస్తారు అన్నట్లయితే ఎక్స్పీరియన్స్. ఇన్ కేస్ ఎక్స్పీరియన్స్ ఉంటే మనకి 5 marks వరకు యాడ్ ఆన్గా మనకు రావడం జరుగుతుంది. ఇన్ కేస్ ఎక్స్పీరియన్స్ లేకపోతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో అండ్ అలానే స్కిల్ టెస్ట్లో మనకి ఏవైతే మార్క్స్ వచ్చాయో వాటిని బేస్ చేసుకొని మనకి మెరిట్ లిస్ట్ అనేది ఫామ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో ఇక్కడ మన కేటగిరీకి సంబంధించి మనం అప్లై చేస్తూ ఉన్నట్లయితే మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి వర్తిస్తాయి ఫ్రెండ్స్. ఇన్ కేస్ ఆ కేటగిరీ జాబ్స్ అనేవి అక్కడ లేకపోతే అప్పుడు మనకి ఏజ్ రిలాక్సేషన్స్ వర్తించవు. ఆ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి.
అండ్ ఇక్కడ ఫిజికలీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్కి ఇక్కడ 10 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది అన్రిజర్వ్డ్ కేటగిరీలో. అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి 13 ఇయర్స్ వరకు ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తూ ఉంది ఫిజికలీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్కి. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి రిమైనింగ్ డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో ఇక్కడ అప్లికేషన్ ఫీజ్కి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చారు. ఈ జాబ్కి మనం అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే 300 రూపీస్ ఫీజ్ అనేది పే చేయాల్సి ఉంటుంది ఆన్లైన్ మోడ్లో. ఇన్ కేస్ మీరు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ లేదా ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ లేదా ఉమెన్ క్యాండిడేట్స్ అయినట్లయితే ఎలాంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. ఈ ఫీజు కూడా మనము ఆన్లైన్ మోడ్లో పే చేసుకోవడానికి అవకాశం కల్పించారు. సో అప్లికేషన్ ప్రాసెస్ అండ్ అలానే ఫీజ్ పేమెంట్ అంతా ఆన్లైన్లోనే జరుగుతుంది. సో మీరు ఈ జాబ్స్కి అప్లై చేయాలి అనుకున్నట్లయితే అప్లై చేయడానికి కావాల్సిన లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి ఫ్రెండ్స్. మీరు ఆ లింక్స్ ద్వారాగా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసేటప్పుడు మీరు ఈమెయిల్ ఐడి అండ్ అలానే ఫోన్ నెంబర్ అనేవి వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి ప్రొవైడ్ చేయండి. ఫర్దర్గా కమ్యూనికేషన్స్ అన్నీ వాటి ద్వారాగానే జరుగుతాయి కాబట్టి. అండ్ అలానే రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచరు అండ్ అలానే మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన డాక్యుమెంట్స్ అండ్ ఐడెంటిటీకి సంబంధించిన డాక్యుమెంట్స్, దట్ మీన్స్ లైక్ ఆధార్ కార్డ్ డాక్యుమెంట్స్ అనేవి మీరు స్కాన్డ్ కాపీస్ అనేవి మెయింటైన్ చేయండి. అప్లై చేసేటప్పుడు ఈజీగా మీరు అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోగలుగుతారు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఆన్లైన్ ఎగ్జామినేషన్కి సంబంధించిన ప్యాటర్న్ ఫ్రెండ్స్. అప్పర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి మనం చూసినట్లయితే మొత్తం 4 సెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ సెక్షన్ హిందీ లేదా ఇంగ్లీష్ లాంగ్వేజ్, సెకండ్ జనరల్ నాలెడ్జ్, థర్డ్ క్వాంటిటేటివ్ యాప్ట్యూడ్, ఫోర్త్ రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్ట్యూడ్కి సంబంధించి క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి సెక్షన్లో 25 క్వశ్చన్స్ ఉంటాయి 25 మార్క్స్కి గాను. టోటల్ 100 మార్క్స్కి ఇక్కడ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. అండ్ లోవర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి చూసినట్లయితే ఇక్కడ కూడా 4 సెక్షన్స్ ఉంటాయి సేమ్ టు సేమ్ ఇంతకు ముందులానే. ఇంగ్లీష్ లేదా హిందీ, జనరల్ నాలెడ్జ్, క్వాంటిటేటివ్ యాప్ట్యూడ్, రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్ట్యూడ్కి సంబంధించి ఈచ్ సెక్షన్ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్కి గాను కండక్ట్ చేస్తారు. టోటల్ 100 మార్క్స్కి మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. టోటల్ 90 మినిట్స్ టైం అనేది మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈచ్ కరెక్ట్ ఆన్సర్కి మనకి 1 మార్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రతి రాంగ్ ఆన్సర్కి 0.25 మార్క్స్ అనేవి కట్ చేసుకోవడం జరుగుతుంది. దట్ మీన్స్ ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది ఫ్రెండ్స్, ఈ పాయింట్ గమనించండి. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఇక్కడ స్కిల్ టెస్ట్కి సంబంధించిన డీటెయిల్స్. సో మనం టైపింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు అని చెప్పేసి మాట్లాడుకున్నాం కదా. అయితే టైప్ టెస్ట్ అనేది ఇంగ్లీష్లో లేదా హిందీలో అయితే మనము చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ రెండిట్లో ఏదో ఒక లాంగ్వేజ్ రెండు చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్, ఈ పాయింట్ అనేది గమనించండి. సో క్యాండిడేట్స్కి ఏదో ఒక లాంగ్వేజ్ చూస్ చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించారు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఎండ్ ఆఫ్ ద నోటిఫికేషన్ ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.